ఇప్పుడు మనకు మెయిన్గా స్టెంట్లు ఎందుకు వేయాల్సి వస్తుందంటే అది రక్తనాళం మళ్ళీ పూడుకుపోకుండా ఉండడానికి, ప్లస్ ఉన్న ఏదైతే ఇంజరీ ఆర్ డ్యామేజ్ చేస్తాం మనం బెలూన్ అవన్నీ చేసినప్పుడు దాన్ని కవర్ చేయడానికి. సో చాలామంది పేషెంట్స్కి రక్తనాళం బెలూన్ చేసినప్పుడు అది సైజ్ అలాగే యాక్టివ్గా ఉండి ఏం డ్యామేజ్ అంటే డైసెక్షన్స్ అట్లాంటివి కనబడకపోతే ఇవాళ రేపు డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అంటారు. అంటే ఈ మందు ఏదైతే స్టెంట్ మీద ఉందో ఆ పూత పూసిన బెలూన్లు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. ఇవి వాడుతున్నాం. ఇవి జనరల్లీ యంగ్ పేషెంట్ అయితే వాళ్ళకి స్టెంట్లు వదిలేసి వాళ్ళకి లైఫ్ లాంగ్ మందులు వాడించే బదులు 2 రకాలుగా యాంటీప్లేట్లెట్స్ అవన్నీ, తర్వాత హై రిస్క్ బ్లీడర్ పేషెంట్స్ వీళ్ళకి ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ అనేది ఇప్పుడు ప్రత్యామ్నాయం. కానీ ఇది 100కి ఒక 40% కేసుల్లో పాసిబుల్, 60% కేసుల్లో ఇంకా స్టెంట్స్ ఇర్రిప్లేసబుల్, ఇంకా దానికి ప్రత్యామ్నాయం ఇంకా లేదు. ఇవి కాకుండా ఇంకేం రావచ్చు అంటే ఇది రీసెర్చ్లు అయితే అవుతూ ఉన్నాయి. కానీ ఇన్ జనరల్ ఈ కరిగే స్టెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రావచ్చు విత్ బెటర్ రిజల్ట్స్. అంటే ముందరలాగా ఈజీగా క్లాట్ కాకుండా స్టెంట్ థ్రాంబోసిస్ రిస్క్ తగ్గితే అలాంటివి రావచ్చు. దాన్ని ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్స్ కంటే బెటర్ ప్రత్యామ్నాయంగా వాడచ్చు మనం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.